ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి క్రైస్తవులకందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినమందు మరి యొక్క దేవుని యొక్క గుణమును గురించి తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే దేవుడు సత్యము. గాడ్ ఈజ్ ట్రూత్. దేవుడు సత్యం అనేటటువంటి ఆ గ్రీకు పదము అలీథియా ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీని అర్థము సత్యము అనే గ్రీకు పదము అలీథియా ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీని అర్థము సత్యం. ఈ పదము నిజము లేదా సత్యవంతుడు అనే అర్థం వచ్చేలాగా అలీథిస్ అనే మూల పదం నుంచి ఉద్భవించింది. ప్రియులారా, బైబిల్లో దాని ప్రాముఖ్యతను మరియు ఉపయోగాన్ని మనం నిశ్చితంగా పరిశీలిద్దాము. మరి దేవుడు సత్యం యొక్క ముఖ్య భావనలు నిర్వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఆ దేవుడు సత్యం అంటామంటే నిజాయితీ, వాస్తవికత మరియు వాస్తవము లేదా వాస్తవికతకు అనుగుణంగా ఉండటం ఒక గుణాన్ని సూచిస్తుంది. ఇది వాస్తవమైన సరైనది మాత్రమే కాకుండా నిజాయితీ మరియు సమగ్రతను కూడా కలిగి ఉంటుంది. సత్యం అనే అర్థము కొత్త నిబంధన అంతటా కూడా దేవుని స్వభావం గురించి, ఆయన ప్రత్యక్షత మరియు విశ్వాసులకు నైతిక ప్రాముఖ్యతలకు సంబంధించిన ముఖ్యమైన వేదాంత భావనలను మరి తెలియజేయటం అనేటటువంటిది మనం గ్రహిస్తాం. ప్రియులారా, వివిధ సందర్భాల్లో ఈ పదాన్ని ఏ రీతిగా బైబిల్ గ్రంథమందు ఉపయోగించారో, అంతేకాకుండా దీనికి అనుగుణంగా మనం చేయవలసినటువంటి ఆచరణాత్మకమైనటువంటి అనువర్తం, సమ్ ప్రాక్టికల్ స్టెప్స్ కూడా నేటి దినమందు మీతో తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి వివిధ సందర్భాల్లో బైబిల్లో దేవుడు సత్యం అనేటటువంటిది అనేక సందర్భాలు ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ మరి దీన్ని వాడటం అనేటటువంటి జరిగింది. మొట్టమొదటిగా సత్యంగా దేవుని స్వభావము, గాడ్స్ నేచర్ యాజ్ ట్రూత్. మరి దేవుడు స్వాభావికంగా సత్యవంతుడు. ఈజ్ ఇన్హరెంట్లీ ట్రూత్ఫుల్. దేవుడు సత్యం. ప్రియులారా, మరి కొత్త నిబంధన నిర్ధారిస్తుంది. ఇది ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి పునాది. మరి మనము ఆ దేవుడు అన్నప్పుడు ఆయన సత్యవంతుడు. యోహాను సువార్త 4:24లో యేసు ఇలా అన్నాడు, దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి వేషధారణతో ఆరాధించటము మరి ఒక పక్క భక్తి, ఒక పక్క యుక్తి అనేటటువంటిది కుదరదు. ప్రియులారా, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, మరి అంతేకాకుండా సత్యముతోటి ఆయన ఆరాధించాల. మరి సత్యము నిజమైన ఆరాధనలో అంతర్భాగము. ట్రూత్ ఈజ్ ఇంటిగ్రల్ టు అథెంటిక్ వర్షిప్. అది మనం తెలుసుకోవాలి ప్రియులారా. సో మొట్టమొదటిగా సత్యంగా దేవుని స్వభావము అనేటటువంటిది. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. రెండవది ఆత్మస్వరూపిగా యేసు, జీసస్ యాస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్. యేసు ప్రభు అన్నాడు మరి యోహాను 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు తనను తాను సత్యంగా గుర్తుంచుకున్నాడు. ప్రియులారా, చెప్తున్నాడు. అదొక స్టేట్మెంట్. స్టేట్మెంట్స్లో ఐ ఆమ్ ద ట్రూత్ అని చెప్పటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఇది ఆయన ద్వారానే ప్రియులారా మరి మనము దేవుని గురించి మనం తెలుసుకోగలము. మరి ఈ ప్రకటన తన శిష్యులతో ఒక ప్రసంగంలో మరి చెప్పటం అనేటటువంటి జరుగుతుంది. మరి యేసును తెలుసుకోవటం అంటే దేవుడు మరియు జీవితం గురించి సత్యాన్ని తెలుసుకోవటం అని చెప్పి ఇది హైలైట్ చేస్తుంది ప్రియులారా. మూడవదిగా దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి కొత్త నిబంధన దేవుని బోధనలు, టీచింగ్స్ అండ్ రెవల్యూషన్స్, మరి బోధనలు, ప్రత్యక్షతలు సత్యంగా చూసేస్తూ బైబిల్ అంతా కూడా ప్రియులారా యథార్థమైనటువంటి సత్యమైనటువంటిది, నమ్మదగినటువంటి ప్రియులారా. యోహాను సువార్త 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం సత్యమైనటువంటిది.
యేసు తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని సత్యంలో పవిత్రం చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పి అనటం మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లేఖనం అనేటటువంటిది మరి మనల్ని విశ్వాసులను మార్గనిర్దేశం చేస్తుంది. దైవిక సత్యానికి నమ్మదగిన మూలం అనేటటువంటిది కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి స్క్రిప్చర్ ఈజ్ అ రిలయబుల్ సోర్స్ ఆఫ్ డివైన్ ట్రూత్ దట్ గైడ్స్ బిలీవర్స్. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది రిలయబుల్ సోర్స్, అంతేకాకుండా ఇట్ ఈస్ వెరీ ట్రూత్ఫుల్ ప్రియులారా. ఎంతో సత్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. నీ వాక్యమే సత్యం అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి ఒకటి ఏంటంటే నైతిక మరియు నైతిక చిక్కులు మరి ఏంటంటే మోరల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్. సత్యంలో జీవించటము, విశ్వాసులుగా మనము మరి దేవుని సత్యం ప్రకారం జీవించటానికి పిలువబడ్డాం ప్రియులారా. ప్రభుని ఎరిగినటువంటి వారముగా యథార్థత, సత్యము, అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో, మరి వారి జీవితాల్లో సమగ్రత, ఇంటిగ్రిటీ అనేటటువంటిది ముఖ్యము. మరియు నిజాయితీ, ఆనెస్టీగా ఉండటం అనేటటువంటిది మరి చాలా అవసరం. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. కాబట్టి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ప్రేమలో సత్యాన్ని మాట్లాడండి. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు సత్యంతో మాట్లాడమని చెప్పి మరి ప్రోత్సహిస్తుంది ప్రియులారా. సత్యాన్ని ప్రేమ మరియు కరుణతో తెలియజేయాలని నొక్కి చెప్తుంది ప్రియులారా. క్రీస్తు శరీరంలో ఐక్యతను పెంపొందిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం క్రీస్తు యొక్క బిడ్డలుగా మరి ఈ యొక్క మరి మన దైనందిన జీవితంలో ఇది కూడా చాలా అవసరము. మరి ఇంకొకటి అబద్ధముతో విరుద్ధంగా, కాంట్రాస్ట్ విత్ ఫాల్స్హుడ్. కాబట్టి మోసము మరియు అబద్ధాలు, ఈ లోకంలో అంతా కూడా డిసెప్షన్ అండ్ లైస్ ప్రియులారా. అంత కూడా అబద్ధాలకు జనకుడు సాతాను. కాబట్టి అందరిని కూడా భ్రమ పెట్టడం, మోసపుచ్చటం. ఎంతో మంది విశ్వాసులు కూడా ఆ యొక్క భ్రమలో పడిపోతున్నారు. కొత్త నిబంధన తరచుగా సత్యాన్ని అబద్ధంతో విభేదిస్తుంది, మోసం యొక్క ప్రమాదాలను కూడా తెలియజేస్తుంది ప్రియులారా. రోమా 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు దేవుని సత్యాన్ని అబద్ధం కోసం మార్చుకున్న వారి గురించి తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ విషయంలో కూడా మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం అంటున్నాము. మరి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. సత్యం ఏ రీతిగా వివిధ ప్రాంతాలలో మరి దీనిని వాడి ఉంటున్నారో తెలుసుకొని ఉంటున్నాము. మరి విశ్వాసులుగా మనము మరి ఆచరణాత్మకమైనటువంటి దశలు, ప్రాక్టికల్ స్టెప్స్ ప్రియులారా. మరి ముఖ్యంగా లేఖనంపై మీ అవగాహన లోతుగా చేసుకోండి. we need to deepen our understanding of scripture. ఎంతగా మనం దేవుని యొక్క వాక్యంలో మరి ఉదక స్నానం చేసుకోవటం, దాన్ని సరిగా అర్థం చేసుకోవటం, బైబిల్ చదవటానికి మరి ధ్యానం చేయటానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించటం, లేఖనం యొక్క సందర్భం మరి అర్థాన్ని అన్వేషించడానికి అధ్యయన సాధనాలను ఉపయోగించటం, లేదా బైబిల్ అధ్యయన మరి సమూహంలో చేరటం అనేటువంటి చాలా ముఖ్యం ప్రియులారా. మరి సంవత్సరం నేను ఈ రీతిగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మరి దేవుని గురించి, వచ్చే నెలలో క్రీస్తుని గురించి, మరి మార్చి నెలలో పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఈ రీతిగా ఒక్కొక్క అంశం మీద మరి స్టడీ చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి శ్రద్ధగా మరి బైబిల్ చదవటం ద్వారానే మనకు దేవుడు ఎన్నో గొప్ప ఉద్దేశాలు మనకి ఇస్తాడు. యోహాను 8:31-32 యేసు అంటున్నాడు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పాడు. ఎంత తేటగా ఉంది చూడండి ప్రియులారా. మీరు యోహాను 8:31-32 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. మరి ఇఫ్ యు నో ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. కాబట్టి సత్యమును తెలుసుకోవటం ప్రియులారా. మనకు బైబిల్ని ఎంతగా అదే మనకు ఒక అర్థం లాంటిది ప్రియులారా. ఎంతగా చదువుతున్న మనల్ని మనం అర్థం చేసుకోగలము.
మన యొక్క భవిష్యత్తును గురించిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తుంటాయి. జ్ఞానోదయం కలుగుతుంది. విజ్ఞానం ఇస్తాడు దేవుడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి వీటన్నిటికి కూడా మరి లోతుగా దేవుని యొక్క వాక్యమును చదవటము అనేటటువంటి చాలా ముఖ్యము. అంతేకాకుండా నిజాయితీ మరియు సమగ్రతను పెంపొందించుకోవటం. వి నీడ్ టు కల్టివేట్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మన యొక్క క్రియలలో, మన యొక్క చర్యలలో, వీటన్నిటిలో కూడా మన యొక్క మాటలలో మరి చర్యలలో నిజాయితీని అభ్యసించటానికి మనం ప్రయత్నం చేయాలా. మరి సమగ్రతకు రాజీ పడటానికి మరి మనం శోధింపబడేటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచించాలి ప్రియులారా. మరి ఈ యొక్క ఎంతో భయంకరమైనటువంటి లోకంలో ఉంటున్నాము. ఇటువంటి లోకంలో మనం కూడా మరి సత్య దేవుని యొక్క ప్రతిబింబించేలాగున ఆ సత్యమును మరి ఇతరులకు చెప్పుతూ మరి ఇతరులకు ఈ సత్య వార్తను బోధిస్తూ ముందుకు వెళ్ళేలాగానే దేవుడు సహాయం చేయను గాక. మరి అంతేకాకుండా నిర్మాణాత్మక సంభాషణలలో పాల్గొనండి. వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ కన్స్ట్రక్టివ్ కన్వర్జేషన్స్. కాబట్టి మరి ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రేమ కలిగి సత్యం చెప్పటం. కాబట్టి ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం యథార్థంగా, ఖచ్చితంగా, ధైర్యంగా, ఆత్మతో నడిపింపబడి చెప్తున్నప్పుడు అది ఇతరులలో క్రియ చేస్తుంది. దేవుడు మరి వారిని కూడా దేవుని వైపుకు మార్చడానికి నడిపిస్తుంది ప్రియులారా. మరి సత్య సందేశాన్ని మనం పంచుకోవాలా. షేర్ ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. ఈ యొక్క సత్యాన్ని, ఈ సత్య సువార్తను ప్రియులారా మనం ఇతరులకు పంచవలసినటువంటి వారం అంటున్నాం. మన యొక్క సాక్ష్యాల ద్వారా, దేవుని యొక్క వాక్యమును ఇతరులకు చెప్పటం ద్వారా, సమాజ సేవల ద్వారా ఎంతగానో మనల్ని మరి అనేక ప్రాంతాల్లో ఉంచి ఉంటున్నాడు. అనేక రీతిలుగా ఆశీర్వదిస్తున్నాడు. దానికి ప్రతిగా మనము ఈ యొక్క సత్య సందేశాన్ని ఇతరులతో పంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మరి ఒక తండ్రి, మరి గొప్ప గుణమును తండ్రి, దేవుడు సత్యవంతుడు, దేవుడు సత్యం అన్నటువంటిది మేము తండ్రి ఈరోజు తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. ఆ గొప్ప నాయన తండ్రి మీరే సహాయం చేయండి. మరి దయగల ప్రభువా, లోతుగా తండ్రి మీ యొక్క వాక్యమును చదవటం, మరి దాంట్లో నిమగ్నం అవ్వటం, సమగ్రతను కలిగి ఉండటానికి, మరి అంతేకాకుండా ప్రభువా ఇతరులతో ప్రభువా ఈ యొక్క సత్య సువార్తను, క్రీస్తు సందేశాన్ని పంచుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉంటున్నారో వారి ప్రతి ఒక్క అవసరతను ప్రభు మీరు తీర్చమని, వారి ప్రదేశాల్లో ప్రభు మీ యొక్క రాయబారులకు ఈ యొక్క సత్య సువార్తను మరి ప్రభు తండ్రి పంచేటటువంటి వారికి, షేర్ చేసేటటువంటి వారికి ఉండటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.